పెన్సిల్ డ్రాయింగ్తో కూడా అలాగే గణేష డ్రాయింగ్స్ ఎలా షేడింగ్ చేయాలి అనేది కూడా పెట్టాను. నేను వాటర్ కలర్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఐస్కి ఒక్కసారి పెన్సిల్తో వేసుకుంటున్నాను. తర్వాత వాటర్ కలర్స్ యూస్ చేసి కూడా వేసుకోవచ్చు. జస్ట్ ముందు మిగతాదంతా కలరింగ్ చేస్తాం కదా, ఐస్ తర్వాత వేస్తాం కదా, అలా నాకు నచ్చలేదు. అందుకని ముందుగా నేను ఇక్కడ పెన్సిల్తో ఐ కలరింగ్ చేస్తున్నాను. అది ఎల్లో కలర్ ఏదైనా ఎల్లో కలర్ తీసుకున్న తర్వాత రెడ్ కలర్ తీసుకుని స్కార్లెట్ రెడ్ తీసుకున్నాను. ఇక్కడ అవి రెండు మిక్స్ చేసి కొంచెం కొంచెం కలుపుకోవాలి. రెడ్ అండ్ ఎల్లో లైట్గా బ్లూ కలర్ యాడ్ చేస్తే మనకి స్కిన్ టోన్ వస్తుంది. అలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక్కసారిగా నేను ఐస్ తప్ప మిగతాదంతా వాటర్ అప్లై చేస్తున్నాను. నేను ఆల్రెడీ వీడియో ఆన్ చేశాను అనుకుని ఫేస్కి కలరింగ్ వేసేసాను, చూసుకోలేదు. వన్స్ అది డ్రై అయ్యాక మళ్ళీ మనము స్కిన్ టోన్ ఇంకోసారి వేసుకుందాము నెక్స్ట్ లేయర్. యాక్చువల్గా ఇక్కడ నేను ముందు వేస్తున్నాను కదా బార్డరు, అలా ముందు వేయొద్దు, లాస్ట్లోనే వేయండి. ఎందుకంటే మళ్ళీ మనం లైట్ కలర్స్ చేసినప్పుడు అది స్ప్రెడ్ అయిపోతుంది. నేను మిస్టేక్గా అలా చేశాను. ఇక్కడ టంగ్ వేసుకునేటప్పుడు లైట్ పింక్ యూస్ చేస్తున్నాను. అండ్ మనం అక్కడ లైట్గా వైట్ వదిలేసాను కదా, ఎందుకంటే లైటింగ్ లాగా పడుతుందని అలా వదిలేసాను. తర్వాత వైట్ వేయటం కంటే మనం ముందుగానే దాన్ని అలా వదిలేస్తే మనకి అది నీట్గా ఉంటుంది. లైట్ పింక్ కలర్ వేస్తే సరిపోతుంది. కొంచెం డార్క్ అయింది. వన్స్ డ్రై అయిపోయాక మళ్ళీ దాన్ని నేను కొంచెం రిమూవ్ చేసేస్తాను. నేను కంప్లీట్ వెట్ అండ్ వెట్ చేయట్లేదు, మధ్య మధ్యలో డ్రైగా ఉంచి కూడా చేస్తున్నాను.
ముందుకి ఇక్కడ హెయిర్కి బ్రౌన్ కలర్ వేసాను, తర్వాత బ్లాక్ కలర్ వేసుకుందాము. అక్కడ మధ్యలో మనకి రింగ్ తిరిగినట్టుగా ఉంది కదా, అక్కడ బ్లాక్ కలర్ వేసుకుని మధ్యలో అలా బ్రౌన్ కలర్ యూస్ చేస్తే, బ్రౌన్ కలర్ వదిలేస్తే మనకి ముందుకి కనిపించేది అలాగా లోపలికి ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ముందుగా ఇక్కడ నేను పంచకి ఆరెంజ్ కలర్ ఉంది కదా, అందుకని లైట్ వాటర్తో వెట్ చేసుకున్నాను ఆరెంజ్ కలర్తో. వన్స్ కొంచెం డ్రై అయినాక ఇంకొంచెం మీడియం కలర్ ఆరెంజ్ యూస్ చేశాను. ఇప్పుడు ఎక్కడైతే మనకి థిక్ కనిపిస్తుందో పక్కన రిఫరెన్స్ పిక్చర్లో అక్కడ థిక్ ఆరెంజ్ యూస్ చేస్తున్నాను. వన్స్ డ్రై అయినాకే మళ్ళీ సెకండ్ కలర్ వేయండి. కొంచెం వెట్గా ఉన్నా కానీ వేయొద్దు. యూజువల్గా సమ్ పీపుల్ డ్రైయర్ యూజ్ చేస్తారు ఫాస్ట్గా డ్రై అవ్వడానికి, లేదంటే వెయిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ పాదానికి లైట్ పింక్ యూస్ చేస్తున్నాను, అడుగున పాదం అడుగున. సేమ్ ఇందాక పంచికి వేసుకున్నట్టే ఇక్కడ ముందు లైట్ కలర్ వేసుకున్న తర్వాత జస్ట్ పక్కకి స్ప్రెడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది. వెనకాల జస్ట్ బ్యాక్గ్రౌండ్కి లైట్ గ్రీన్ ఇచ్చాను, బాగుంటుంది కదా వైట్ కంప్లీట్గా వదిలేయడం కంటే. జస్ట్ బ్యాక్గ్రౌండ్ వేసుకునేటప్పుడు కేర్ఫుల్గా వేయాలి, లేకపోతే పక్కన పిక్చర్ డిస్టర్బ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.